సో రికార్డ్ చేసి ఇప్పుడు ఎవరైతే రికార్డింగ్ రిక్వెస్ట్ ఇచ్చారో ఒకసారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ నాకు వాట్సాప్ చేయండి సార్. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో మొత్తం ప్రాజెక్ట్ ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డ్ నాకు పంపించండి. ఓకే సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ పండుగ చాలా సంతోషంగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం ఏంటంటే యూఎస్డి డాలర్ ఇది 29th డిసెంబర్ లాంచ్ అయింది సార్. సో ఈ 29th డిసెంబర్ లాంచ్ అయింది. ఈ లాంచ్ అయిన ఈ ఈ 16 డేస్ 15-16 డేస్లో టోటల్గా మనకి 4700 నియర్లీ 4750 నియర్లీ అంటే 4800 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారండి. సో ఇందులో ఇప్పటికి వచ్చి 4800 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఇది వచ్చి కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ అంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ యాజ్ ఎ క్రియేటర్గా నేను కూడా ఇంక ఏమీ చేయలేని ప్రాజెక్ట్ అంటే అంటే ఇంక ఒకసారి ఇది కోడ్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్లో ఇంకా దీన్ని జస్ట్ ఎలాగుండి అలా వాడుకోవడం తప్ప ఇందులో 2.0 అని ఇంకో వర్షన్ అని అవన్నీ జరగని పనులండి. ఈ స్మార్ట్ అలా చేస్తున్నారంటే అది 100% స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు. ఒకసారి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్లో ఒకటి మనం క్రియేట్ చేసి దాన్ని మనం ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా మన స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, ఎలా వెరిఫై అయింది, దాని ఆడిట్ రిపోర్ట్ ఏంటనేది నేను క్లాస్ లాస్ట్లో చెప్తాను. సో ఇది ఏదైనా ఒక వర్షన్ లాంచ్ అయిపోయిన తర్వాత ఇంకో వర్షన్ చేయాలంటే ఈ వర్షన్ ఉన్న డేటా అంతా పోవడమేనండి. మళ్ళీ కొత్తగా ఒకటి లాంచ్ చేసుకుంటే మళ్ళీ అందులో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి తప్ప ఈ డేటా అంతా పట్టుకెళ్ళి మళ్ళీ ఆ స్మార్ట్ కాంట్రాక్ట్లో పెట్టి చేయడం అనేది చాలా అంటే చెయ్యొచ్చు అండి, మైగ్రేషన్ చేయొచ్చు, కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. సో అది ఒక 10 మంది, ఒక 100 మంది, 1000 మంది డేటా ఉంటే తప్ప ఒక 5,000, 10,000, 1,00,000 అలా డేటా ఉన్నదండి ఇంకో దాంట్లోకి మైగ్రేట్ చేసి దాన్ని 2.2 అలాగే స్టార్ట్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు మనం ఏదైతే ప్లాన్ చెప్పుకుంటున్నామో ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా లైఫ్ లాంగ్ ఇదే ప్లాన్ ఉంటుందండి. ఇది ఫర్ ఎవర్ ఇమ్యూటబుల్ స్మార్ట్ అంటే ఇంక ఈ ప్లాన్ని మనం మార్చడం, ఆపేయడం, డిలీట్ చేసడం ఉండదండి. ఇది వర్క్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తుంటుంది, లేదంటే రోజు వచ్చి వెబ్సైట్ చూసుకోవచ్చు. ప్లాన్ అయితే ఫర్ అవర్ ఉంటుందండి. సో సో సారీ అండి. ఆ, ఈ ఈ ప్లాన్ వచ్చి సో ఇది కంప్లీట్ డీసెంట్రలైజ్ చేసింది. సో మీకు ఎటువంటి ఈ ప్లాన్ ఆగిపోతుందా, ఎన్ని రోజులు నడుస్తుంది, ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎటువంటి ఆ, ఇది చేయట్లేదు అంటే ఫేవర్ చేయట్లేదండి. ఇక్కడ అందరూ వర్క్ చేసుకొని సంపాదించుకుంటున్నాం. మేము ఎవరు ఇక్కడ మనం ఏదో ట్రేడింగ్ చేసో లేకపోతే ఏదో మా మ్యాజిక్ చేసో ఈ డబ్బులు సృష్టించేసి ఎవరికి ఇది ఏంటంటే ఇది అందరు టీమ్ హార్డ్ వర్క్ అండి. సో దీని ఇన్కమ్ అంతా టీమ్ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సో ఇది ఏంటంటే ఎవరికి కూడా ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ క్వశ్చన్స్ తీసేయండి. ఇది ఫర్ ఎవర్ ప్రాజెక్ట్. అర్థమైందండి. ఈ ప్రాజెక్ట్ మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి ఈ డొమైన్ వచ్చి కూడా నేనేం చేశానంటే ఆటో రెన్యువల్ సిస్టంలో పెట్టేశానండి. అంటే ఎవ్రీ ఇయర్ దానికి అదే ఆటోమేటిక్గా రెన్యూ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది. రెండు, దీనికి ఒక డొమైన్ అయి తప్ప ఇంకా మన డేటాబేస్ అవేం మెయింటైన్ చేయక్కర్లేదు, అంత స్మార్ట్ కాంట్రాక్ట్ చూసుకుంటుందండి. సో కంప్లీట్ డీసెంట్రలైజ్, దీన్ని ఏ గవర్నమెంట్ ఆపలేదు, ఏ గవర్నమెంట్ దీన్ని తీయలేదండి. సో ఈ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్స్లో ఉన్న అడ్వాంటేజెస్ అవి. సెంట్రలైజ్ ప్రాజెక్ట్స్ అంటే మీకు తెలుసు, అవి ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా సర్వర్ ఆపేయచ్చు, డేటా డిలీట్ అయిపోయింది అనొచ్చు, హ్యాక్ అయిపోయింది అనొచ్చు. ఇక్కడ హ్యాక్ అయిపోయింది అన్న మాట మనం మాట్లాడడానికి లేదండి. స్మార్ట్ కాంట్రాక్ట్లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ హ్యాకింగ్ అనేది జరగదండి. సో మన అవి ఏంటంటే కొన్ని లక్షల లేయర్లో మన డేటా స్టోర్ అవుతుంటుందండి. సో ఇక్కడ మీకు వచ్చిన మనకి ఇంత సేఫ్టీగా ఇంత మంచిగా మనకి డీసెంట్రలైజ్ ప్రాసెస్ ఇచ్చినందుకు మనం కృతజ్ఞతగా ఆ మైనర్స్కి మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు బిఎన్బి ఫీజు కడుతున్నామో ఆ ఫీజు వాళ్ళకి మైనింగ్ టిప్ కింద వెళ్తుందండి. టిప్ కింద దాన్ని మైనింగ్ టిప్ అంటారు. ఆ టిప్ ఎక్కడ ఉంటుంది కూడా మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కనబడుతుందండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఎంత టిప్ పే చేస్తున్నాం అనేది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్స్. ప్లాన్ 2 రోజులు ఆగిపోద్ది, 3 రోజులు అంటే ఈ నెల రోజులు ఆగిపోద్ది, 6 నెలలు ఆగిపోద్ది. ఇందులో డబ్బులు ఉంటేనే ఇవ్వగలుగుతారు. ఇందులో ఒక్క రూపాయి కూడా ఉండదండి. అంతా 100% ఫండ్స్ అనేది ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి. ఇందులో స్మార్ట్ కాంట్రాక్ట్లో ఒక్క రూపాయి కూడా ఎవరిది స్టోర్ అవ్వదు.
మీరు జాయిన్ అవ్వగానే మీ అప్లయన్స్కి ఆటోమేటిక్గా ఫండ్స్ అనేది ఆ లెవెల్స్ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చి మీరు మీ ఫండ్స్కి గురించి ఈ $2 ఎవరో తినేస్తారనేది కూడా ఉండదు. మనం ఏంటంటే ఇది ఏంటంటే హెల్పింగ్ అని, క్రౌడ్ ఫండింగ్. గివ్ హెల్ప్ అండ్ టేక్ హెల్ప్ అనమాట. అంటే మనం పై వాళ్ళకి ఇస్తాం, దాని ద్వారా మన కింద నుంచి వచ్చేవాళ్ళు మనకి ఇస్తుంటారు, మన పై వాళ్ళకి ఇస్తుంటారు. అలాగే వెల్త్ అనేది షేర్ చేస్తాం. గ్లోబల్, ఇది ఒక దగ్గర కాదండి, గ్లోబల్లో ఒక పూల్ క్రియేట్ చేసాం. ఆ పూల్ అంటే మన సిస్టంలోకి ఎంతమంది వస్తే అంతమంది కూడా వచ్చి కొంచెం కొంచెం వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ మన 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 మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్, వీళ్ళు ఏంటంటే డబ్బులకి ఇబ్బంది పడకుండా లైఫ్ అనేది లీడ్ చేయాలండి. ఫ్యూచర్ కోసం టెన్షన్ లేకుండా జాలీగా $270 ఒక కుర్రోళ్ళకి, వాళ్ళకి జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్లాన్ చెప్పడానికి అందరికి సిగ్గుపడుతున్నామండి. సిగ్గు అనేది ఇక్కడ కాదండి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మనకు ఒక 5,000 10,000 మన జోబులో లేనప్పుడు ఎవరికైనా అడగాలంటే అది సిగ్గండి. మనం ఏదో బంగారం తాకట్టు పెట్టాం, ఏదో తాకట్టు పెట్టాం, అది మనం టైం కుడిపించుకోలేక ఆక్సిజన్ వేస్తారని చెప్పంటే అది అప్పుడు సిగ్గుపడాలండి. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన చుట్టుపక్కల నలుగురు లేనప్పుడు, మన దగ్గర డబ్బు లేనప్పుడు, ఎవరు మనకు అసలు హెల్ప్ చేయనప్పుడు అప్పుడు సిగ్గుపడాలండి. మనం ఇది పని చేసి సంపాదించుకోవడానికి 10 మందికి చెప్పడానికి సిగ్గెందుకండి? సో ఈ ప్లాన్ ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి. $270 పెట్టడంలో సిగ్గేం లేదండి. ఇక్కడ మనకి వస్తు మీరు పెట్టడం ఎంత ఉంది కదా, ఇన్కమ్ ఎంత వస్తుంది, టీమ్ డెవలప్ అవుతుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ముందుకెళ్ళాలండి. సో అందరూ నాకు చాలామంది అంటే ఒక 10 మందికి చెప్పాలంటే మనకి ఏమైపోతుంది, ఏమైపోతుందండి? ఏమీ అవ్వదు. ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళు ఈ రోజు కాకపోతే మరుసటి రోజైనా ఆలోచించి జాయిన్ అవుతారండి. సో దీంట్లో ఏంటంటే డబ్బు అంటే చాలా అవసరం ఉంది. మన పిల్లలకి చాలా మంచి లైఫ్ ఇవ్వాలి. కానీ అంతేగాని కొద్దిగా పాకెట్స్ నిండిపోయి కాలు మీద కాలు వేసుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్లోకి వస్తే వాళ్ళు మనల్ని వాళ్ళు ఏమి చేయరు, మనల్ని డిమోటివేట్ చేస్తుంటారు. 100 క్వశ్చన్లు బుర్రలో ఎక్కిస్తుంటారండి. ఇందులో హార్డ్ వర్కింగ్ అంటే ఒకరోజు స్మార్ట్ ఫోన్ పట్టుకుని పొద్దున్నెళ్ళి రాత్రి వరకు కూల్ చేసుకుంటే $1000 వస్తుంది. కానీ అది స్మార్ట్ ఫోన్ ఉంది, నాలెడ్జ్ ఉంది. దీంట్లో పెద్ద ఏం డిగ్రీస్ అవసరం లేదండి. 4 బటన్లు నొక్కాలి అంతే. ఫస్ట్ వ్యాలెట్ ఓపెన్, వెబ్సైట్ కాపీ చేయడం, లింక్ కాపీ చేయడం, వ్యాలెట్లో పేస్ట్ చేయడం, కనెక్ట్ కొట్టడం, ఎనేబుల్ కొట్టడం, యాక్టివ్ కొట్టడం. ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్లో చాలా చాలా ఆపరేట్ చేస్తున్నారు. అలాగే 4 బటన్లు నొక్కడం నేర్పిస్తే చాలండి. మనం అది 4 సార్లు ఫోర్ టైమ్స్ ఏదైతే నొక్కాలో చెప్పేస్తే వాళ్ళే 100 మందికి మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో ఇది వెరీ లోవర్ క్లాస్, వెరీ పూర్ క్లాస్ పీపుల్ కోసం డిజైన్ క్రియేషన్ ప్లాన్ అండి. వాళ్ళ లైఫ్స్లో అప్లిట్ ఇవ్వడానికి. ఆల్రెడీ డబ్బున్న వాళ్ళకి ఇది చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి 100 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి చేయలేరు కాబట్టి, వాళ్ళ వాళ్ళు కాకుండా మన 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 టార్గెట్ అంతా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, బిలో ప్రావర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళని, బీపీఎల్లో ఉన్న వాళ్ళని పైకి తేవడం అనేది మన లీడర్స్గా ఇది మనకు ఒక టాస్క్. ఇది ఒక ఎన్జిఓగా తీసుకెళ్దాం. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్గా, ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కింద తీసుకెళ్దామండి. సో ఇది యూఎస్డిటీ ప్లాన్కి వచ్చేసరికి ఇది 100% డీసెంట్రలైజ్ బినాన్స్ స్మార్ట్ చైన్ BEP20 నెట్వర్క్ డిజైన్ చేయబడిందండి. ఇక్కడ కంప్లీట్ ఆటోమేటిక్స్ అండి. ఇంకా మీ ర్యాంక్ అప్గ్రేడ్స్, మీ పేమెంట్ ట్రాన్స్ఫర్స్, ఇందులో మాన్యువల్ అప్గ్రేడ్స్ ఏమి ఉండవు. ఇందులో మనం ఏది కూడా జేబులో నుంచి ఒక $2 పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా మనకు వచ్చిన ఇన్కంలో నుంచి ఏది కూడా తిరిగి పెట్టి మనం లెవెల్స్ పర్చేస్ చేయవలసిన అవసరం ఏమి ఉండదండి. మనకి ఫర్దర్గా మనం వచ్చిన ఇన్కమ్ అంతా మందే. మనం జాయిన్ అయిన తర్వాత $2తోనే జాయిన్ అవుతాం. ఎవరైనా ఈ సిస్టంలో జాయిన్ అవ్వాలంటే $2 జాయిన్ అవ్వాలి. $1, $1.5 BNB గ్యాస్ ఫీజు మీకు చెప్పిన మైనర్ టిప్స్ కట్టడానికి దానికి ఉండాలండి. ఇది 100% ఆటోమేటిక్ సిస్టమ్ అండి. ఇంకా ఫర్దర్గా మీరు వెబ్సైట్ చూసుకోవడమే తప్ప ఇంకా మీరు ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత మీ వ్యాలెట్లోకి ఆటోమేటిక్గా మీ కింద వర్క్ జరుగుతుంటే ఫండ్స్ వచ్చేస్తాయండి. ఇంకా మనం మాన్యువల్గా ఏమి చేయవలసిన అవసరం లేదండి. సో అందరికీ సేఫ్ పాల్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోండి. సేఫ్ పాల్ ఎందుకని చెప్తున్నాం అంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఈ సేఫ్ పాల్ డివైస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఆర్డర్ చేసుకొని మన అసెట్స్ని ఒక హార్డ్వేర్ వ్యాలెట్లో కూడా దాచుకోవచ్చు అండి. సేఫ్ పాల్ అనేది హార్డ్వేర్ సర్వీసెస్ కూడా ఇస్తుంది. సో ఫర్దర్గా మీ సేఫ్ పాల్ అనేది చాలా ఆపరేషన్స్ అన్ని ట్రస్ట్ వ్యాలెట్ లాగా ఉంటాయి. ట్రస్ట్ వ్యాలెట్తో MLMSతో కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి MLM వెబ్సైట్స్తో మెటామాస్క్ యూస్ చేసుకున్న వాళ్ళకి మెటామాస్క్ యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కొత్తగా ఎవరైనా వస్తున్న వాళ్ళకి సేఫ్ పాల్ని అడ్వైస్ చేయండి. బెస్ట్ అండి ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ మీరు దీని మీద కూర్చుంటే ఇది మొత్తం సిస్టమ్ నేర్చేసుకుంటారు. ఇది పెద్ద హార్డ్ సిస్టమ్ ఏం కాదండి. మనం వీడియో కూడా చేసి పెట్టాం, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, సేఫ్ పాల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. ఇంకా కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తుంటాను.
సో బెస్ట్ సేఫ్ పాల్ వ్యాలెట్ అండి. డియాప్ వ్యాలెట్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అండి. అంటే ఈ వ్యాలెట్స్ కూడా డీసెంట్రలైజే. ఈ బ్యాలెట్స్ కూడా ఎవరి కంట్రోల్లో ఉండవండి. మన ఫండ్స్ వీళ్ళ కంట్రోల్లో ఉండవు. వీళ్ళు సర్వీస్ ఇస్తుంటారు. వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ ఆన్ సర్వీస్ ఏంటంటే మన క్రిప్టో ఎక్స్చేంజ్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు గ్యాస్ ఫీజు ఏదైతే జనరేట్ అవుతుందో ఆ గ్యాస్ ఫీజులో కొంత మైనింగ్ వీళ్ళు కూడా ఆ మైనింగ్ ఫీజు తీసుకొని మెయింటైన్ చేస్తున్నందుకు వీళ్ళకి ఆ ఫీజులు వెళ్తాయి తప్ప మన అసెట్స్ మీద వీళ్ళకి ఎటువంటి కంట్రోల్ ఉండవండి. అందుకని మనం 12 డిజిట్ పాస్వర్డ్ అనేది బ్లాక్ చైన్ ఇస్తుందండి మనకి. ఎవరు ఇండివిజువల్గా ఆ పాస్వర్డ్ని ఎవరు. అందుకే ఆ 12 డిజిట్ పాస్వర్డ్ పోతే ఇంక దానికి రికవరీ ఆప్షన్ అనేది ఉండదు. ఒకసారి మీరు వ్యాలెట్ పొరపాటున డిలీట్ చేసి ఆ 12 డిజిట్ పాస్వర్డ్స్ దాచుకోలేదు అంటే మాత్రం ఇంకా మీ వ్యాలెట్ రికవరీ అనేది కష్టం. ఆ సేఫ్ పాస్వర్డ్ కూడా మీకు అది రికవరీ చేసి ఇవ్వలేడు. ట్రస్ట్ వ్యాలెట్ అయితే వాళ్ళు కూడా రికవర్ చేసి, మెటామాస్క్ అయితే కూడా వాళ్ళు కూడా రికవర్, మీ 12 డిజిట్ పాస్వర్డ్ పోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని రికవరీ చేసి మీకు ఇవ్వలేరు. అందుకే దీన్ని డీసెంట్రలైజ్ అంటారు. బ్లాక్ చైన్ ఒకసారి అది డిఫరెంట్ వర్డ్స్తో 12 డిజిట్ వర్డ్స్ జనరేట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. ఇంకా అది ఇచ్చిన తర్వాత ఇంకా బ్లాక్ చైన్కి కూడా అది మనల్ని రికవరీ చేయలేదు. సో 12 డిజిట్ పాస్వర్డ్స్ని ఎవరు సింపుల్గా తీసుకోకండి, జాగ్రత్తగా దాచుకోండి. అది మీరు ఏ వ్యాలెట్ అయినా వాడుకోవచ్చు. మీరు సేఫ్ వ్యాలెట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు వచ్చిన రిటర్న్స్, మీకు వచ్చిన ఫండ్స్ అన్ని మీకు ట్రస్ట్ వ్యాలెట్కి రావాలనుకుంటే అదే వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ వేసుకుంటే మీకు ఆ ఫండ్స్ ట్రస్ట్ వ్యాలెట్ కూడా చూపించేస్తుంటాయి. మీకు ఆ సేఫ్ వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేయడానికే సేఫ్ వాళ్ళు. లేదు మాకు ఆ ఫండ్స్ అని మాకు ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోవాలనుకుంటాం అనుకుంటే ఈ సేఫ్ వాళ్ళు ఏదైతే వ్యాలెట్ క్రియేట్ చేస్తారో ఆ వ్యాలెట్ 12 డిజిట్ పాస్వర్డ్స్ మీరు తీసుకెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్లో వేస్తే మీ ఫ్రెండ్స్ అనే ట్రస్ట్ వ్యాలెట్ కూడా వచ్చేస్తుంటాయి, సేఫ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంటాయి. సో మీరు మీ ఫండ్స్ అనేది ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. 12 డిజిట్స్ ఉన్న డియాప్ బ్యాలెట్స్లో ఎక్కడైనా సరే మీ ఫండ్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాలెట్స్ గురించి మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అన్లెస్ మనగా ఏదైనా డిలీట్ చేసి పాస్వర్డ్లు పోగొట్టుకుంటే తప్ప వాళ్ళ సైడ్ నుంచి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. సో ఈ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ మన విజన్ ఏంటంటే చెప్పాను కదా, ఇది ఇది అబౌట్ అస్ చెప్పాను మీకు కంప్లీట్గా కాన్సెప్ట్. హెల్పింగ్ ప్రాసెస్ క్రౌడ్ ఫండింగ్ అంటారు దీన్ని. సో ఇది ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక మన అందరం చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్తో ఒక్కొక్కరికి మన ఒక్కొక్కరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఫైనాన్షియల్ లిఫ్ట్ మనకి హెల్ప్ చేయడానికి ఒక గ్లోబల్ పూల్. అంటే ఇదేది ఒక డిస్ట్రిక్ట్లోనో ఒక స్టేట్లోనో ఒక కంట్రీలో కాదండి, గ్లోబల్. క్రిప్టో అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో అన్ని కంట్రీస్ నుంచి కూడా ఇందులోకి ఆల్రెడీ మనం చూపిస్తున్నాం. యూకే నుంచి నేను ఒక లీడర్ జాయిన్ అయ్యారు, ఈరోజు బలోవే అనే ఒక కంట్రీ నుంచి ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఇలాగ అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళకి ప్లాన్ అర్థమైంది అనుకోండి, ఆ కంట్రీలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకి విపరీతమైన ఇందులో మనకు తెలియకుండానే మన కింద టీం జాయిన్ అవుతుంటుంది, ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ వస్తుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే దీనికి బార్డర్స్ లేవండి, ఇది గ్లోబల్ ప్రాజెక్ట్. దీనికి ఒక బార్డర్ అనేది లేదు, ఇది గ్లోబల్ ప్రాజెక్ట్. సో అందరూ దీని మీద ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఇద్దరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలండి. సో ఇది అవర్ విజన్ ఏంటంటే చెప్పాను కదండి, సపోర్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి, లోవర్ బీపీఎల్ బిలో ప్రాపర్టీ లెవెల్స్ వాళ్ళకి $270 వాళ్ళ లైఫ్ని ప్రతి వాళ్ళు మనం ఎంత ప్లాన్ ఒక ఎన్జిఓగా నేను అదే కోర్ కమిటీ చెప్పానండి, 50 మంది. మన పని ఏంటంటే 24 ఇదే 100% ఇదే. అంటే జాబ్స్ అవి ఏం లేకుండా మనకు ఓన్లీ నెట్వర్కే మన బిజినెస్ అనుకున్నప్పుడు దీన్ని ఒక ఎన్జిఓగా మీటింగ్స్ పెట్టి వీక్లీ మీటింగ్స్, మంత్లీ మీటింగ్, దీన్ని ఒక పెద్దగా ప్రాజెక్ట్ ఒకసారి కిక్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, మన రోజు ఇప్పుడు 200 అయ్యేది 100కి పడిపోయాం. జనాలు డౌట్స్ ఏటో అవన్నీ క్లియర్ చేసుకుంటూ మన ట్రస్ట్ వ్యాలెట్ కొద్దిగా ఇష్యూ వచ్చింది, ఈ పండుగ వచ్చింది, సో ఇలాగా ఒకసారి మనకు కిక్ స్టార్ట్ అయ్యి రోజుకి 1000-2000 వచ్చాయి అనుకోండి. సో అడ్మిన్గా నాకు కూడా జనాలకి ఇంకా ఫర్దర్గా విలేజెస్ అన్నీ అటెండ్ అయ్యి దీన్ని ఒక ఎన్జిఓగా చెప్పాను కదా, ఒక మిషన్గా తీసుకెళ్ళొచ్చండి. దీంట్లో 100% డెడికేట్ అయిన వాళ్ళకి ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది, విఐపి లైఫ్ ఉంటుంది మీకు. ఇది చిన్న విషయం కాదండి. నాతో ట్రావెల్ చేసి 100% డెడికేటెడ్గా ఉన్నామంటే వాళ్ళకి విఐపి లైఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. దీన్ని మనం ఇండియాలో కాదు, మనం అదర్ కంట్రీస్కి కూడా మనం స్పీకర్స్గా వెళ్ళి మన ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అంత స్ట్రాంగ్ మనం ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసాం, దీన్ని గ్లోబల్గా తీసుకెళ్ళొచ్చు. ఇది ఎంతమందినైనా సరే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ హ్యాండిల్ చేయగలుగుతుందండి. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి అది మీకు తర్వాత చెప్తాను మొత్తం. ఇది మన విజన్ అండి. సో స్పిల్ ఓవర్ అందరూ స్పిల్ ఓవర్ ఏంటి అంటున్నారు. స్పిల్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఇది ఏ అండి సపోజ్. సో మీరు వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మీ లెఫ్ట్ నుంచి రైట్కి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్పిల్ వచ్చి పడిపోతుంటుందండి. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, కింద నుంచి టాప్ టు బాటమ్. ఇప్పుడు బీసీ ఫిల్ అయిపోయింది అనుకోండి, మీరు మూడో వ్యక్తి వస్తున్న అతను డి కింద ఆటోమేటిక్ పడిపోతాడు. సపోజ్ డి ఫిల్ అయిపోయింది అనుకోండి, మీరు తెచ్చిన ఇంకో వ్యక్తి ఇక్కడ జీ ఉంటే జీ కింద పడిపోతాడు. సో అలాగే బి పని చేస్తుంది అనుకోండి, డిఈ చూసుకుంటుంది. డిఈ తర్వాత ఫిల్ అయిపోయింది అనుకోండి, డి కింద నుంచి చూసుకుంటుంది. ఈ సి కాస్ రాదండి,
ఈ సి కాసి మీ బి వరకు రాదు, ఓన్లీ ఏ వరకే సి కాసి వస్తుంది. బి వరకు ఈ కిందకి వెళ్ళిపోద్ది, సి వరకు ఈ కిందకి వెళ్ళిపోద్ది, జి వరకు ఈ కిందకి వెళ్ళిపోద్ది. సో ఎవరి టీం వాళ్ళు స్పిల్ ఇచ్చుకోవచ్చు కదా తప్ప మీకు అదర్ టీం నుంచి మీకు బి 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 చేసే వర్క్తో సి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. అలాగే సి చేసే వర్క్తో మొత్తం టీం స్పిల్ ఉంటుంది. అలాగే కానీ జీ చేసే వర్క్కి ఇటుపక్క ఎటువంటి స్పిల్ ఉండదు. దాని కిందకి అదే ప్రతి వాళ్ళు లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్ ఇలాగా స్పిల్ వెళ్తుంటుంది అండి. ఇది స్పిల్ ఓవర్ గురించి ఇది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఇందులో మనం చేయవలసింది ప్రతి ఒక్క లీడర్కి హెవీ స్ట్రెస్ లేదండి, ప్రతి వాళ్ళకి ఇదే పని చేయాలి. సిస్టమ్ ఇదే, ఇంకెంతకు మించి ఎవరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం ఎవరినో లక్షాధికారులు చేయడం, కోటేశ్వరులు చేయడం కోసం మీరు గొడ్డి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మీరు 1-2 తెచ్చారు, అయిపోయింది, మీ వర్క్ అయిపోయింది. ఇంక మీరు స్ట్రెస్గా ఈ 1-2 వెళ్ళటం తేవాలంటే వీళ్ళకి లైఫ్లో నేను అదే అంటున్నాను, బిలో లోవర్ ప్రాపర్టీస్. అదే ఇక్కడ డబ్బున్నోడు వేసాడు అనుకోండి, ఇంక మీ కాస్ట్ చూస్తుంటాడు, బాబు నాకు కింద ఇంకొక ఇద్దరు తెచ్చేయని. అలాగా ఆ బర్డెన్ మీరు ఎంత పెద్ద నెట్వర్క్ లీడర్ అవనవండి, మీరు గ్లోబల్లో తిరిగేసిన లీడర్ అవనవండి, ఈ ప్రతి ఓళ్ళ కింద 2 తెచ్చుకోవాలనే హెడేక్ మీరు పెట్టుకుంటే ఇది సాధ్యం కాదు. మీరు అలిసిపోతారు, వాళ్ళకి పెద్ద మోటివేషన్ ఉండదు. ఫస్ట్ మీరే అలవాటు చేశారు వాళ్ళకి, మీ కింద నేను బిజినెస్ చేస్తానని మీరు చేయలేకపోతారు. వాళ్ళేమో మీరే ప్రామిస్ చేశారు కదా, మీరే చేయండి, మీరు చేయమంటారు. అనవసరంగా ఆ ట్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ప్రతి వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఒక వ్యక్తికి అతను నమ్మి ₹270 పెట్టగల ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే చాలండి. అలా లేరు అనుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా అలాంటి వాళ్ళకి మీరు ఈ సిస్టంలో జాయిన్ చేసి సిస్టమ్ని దయచేసి కిల్ చేయొద్దు. ఇప్పటికీ చాలామంది 300 ఐడి నెంబర్, 400 ఐడి మెంబర్ వాళ్ళు జాయిన్ అయ్యి ఐడిల్గా పడి ఉన్నాయి, వాళ్ళ కింద ఇద్దరు లేకుండా. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలీదు, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో తీసుకొచ్చిన అతనికి కూడా క్లారిటీ లేదు. అంటే డబ్బు అంటే వాళ్ళకి అంత అవసరం లేకపోవచ్చండి. ఇక్కడ డబ్బు ఉంటే అవసరం. 1-2 తెచ్చారంటే అట్లీస్ట్ 1-2 డేసా, 1 వీకా, 3 డేసా, ఇతను 2 మెంబర్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం టైం లిమిట్స్ ఉండవు, ఈ రోజుల్లో తేవాలని ఉండదు. 1-2 తెచ్చుకోవాలి, 2-2 తెచ్చుకోవాలి. ప్రతి వాళ్ళు ఇదే వర్క్ అండి. ఇంతకు మించి ఎవ్వరూ పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు ఇద్దరు, ఆ ఇద్దరు అయితేనే మీరు అనుకున్న ఇన్కమ్ అనేది చూడగలుగుతాం. మొత్తం స్ట్రెస్ అంతా 40 కోట్ల స్ట్రెస్ అంతా నేనే కష్టపడి సంపాదించుకోవాలనుకుంటే అది అయ్యే పని కాదండి. అది అంత ఈజీ కాదు. మీరు ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా పరిగెట్టలేరు. సో మీరు చేసుకుంటే మీకు $1 ఎక్స్ట్రా, మీరు ఎక్స్ట్రాడినరీ లీడర్గా నేనే ఒక 1,00,000 మంది, ఒక ఎంతమంది నేను డైరెక్ట్ చేసుకోగలనుకుంటే చేసుకునేందుకు $1 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. కాకపోతే ఎంతవరకు చేయగలుగుతారు, అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. సో మీరు మీరు మీ మొత్తం టీం గురించి మీరు పెద్దగా మన 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 ప్రశాంతతను పోగొట్టుకోవద్దు, ఎంతమంది ఉండాలనేది. సింపుల్గా ప్రతి వాళ్ళు ఈ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోండి. ఇదే ప్లాన్, ప్రతి వాళ్ళు జాయిన్ అయ్యి ఇద్దరిని జాయిన్ చేయాలి. అలాగ అనుకున్న అంత సింపుల్గా తీసుకెళ్తేనే మనకి స్ట్రెస్ ఉండదు, వినే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, ఎవరికి స్ట్రెస్ ఉండదండి. వర్క్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. సో ఇదే హౌ ఇట్ వర్క్స్ అంటే ఇంతే. జాయిన్ అయ్యాం, ఇద్దరిని రిఫర్ చేయడం, ఆ ఇద్దరు కూడా 270 లక్షలు పెట్టక్కర్లేదు, వేలు పెట్టక్కర్లేదు. అర్థమైందండి. ప్రతి వాళ్ళు ₹270 ఇచ్చే ఫ్రెండ్స్ ఇద్దరు లేకపోతే ఇంకా వాళ్ళ వ్యక్తిగతం ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు సిస్టంలో తెచ్చి మన సిస్టమ్ని స్పాయిల్ చేయకండి. సో ప్రతి వాళ్ళు ఇద్దరిని తెచ్చుకునే విధంగా ఉంటేనే తెచ్చుకోండి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటి రిఫరల్ ఇన్కమ్, 2 అన్లిమిటెడ్ లెవెల్ ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు ప్లాన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా రెవెన్యూస్ గురించి చెప్తున్నా. ఒకటి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. రిఫరల్ ఇన్కమ్ అంటే మనం అన్లిమిటెడ్ మెంబర్స్ని రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇది మీరు అన్లిమిటెడ్ మెంబర్స్ని రిఫర్ చేసుకోవచ్చు. రిఫర్ చేసుకుంటే ప్రతి వ్యక్తి నుంచి 50%, $1 డైరెక్ట్గా మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అది ఎంత వస్తుంది అనేది అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేసుకుంటే అంతమంది వస్తుంది. ఆ అంతమంది ఎక్కడ జాయిన్ అవుతారంటే మీ కిందే జాయిన్ అవుతారు. ఇది మీరు అన్లిమిటెడ్ చేశారనుకోండి, మీ టీమే ఫిల్ అవుతుంటుంది. ప్లస్ మీ డౌన్లైన్కి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు, మీకు $1 ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. సో ఇది అన్లిమిటెడ్ మనం రిఫరల్ ఇన్కమ్ చేసుకోవచ్చు 50% అండి. సో ప్రతి వాళ్ళకి మనం ఎంతమందిని రిఫర్ చేసుకుంటే అన్ని $1 మన అకౌంట్కి డైరెక్ట్గా వచ్చేస్తాయండి. 2 వచ్చేసరికి ప్యాసివ్ ఇన్కమ్. అనేది ఇక్కడ మీకు ఇన్నాళ్ళు మనం చెప్పిన లెవెల్స్ ఏంటంటే అది మాన్యువల్ అప్గ్రేడ్స్ వాళ్ళ కోసం అయితే క్లారిటీ వస్తుందండి. అంటే ఆ లెవెల్ నుంచి అంతమందికి వస్తే ఆ వ్యక్తులు అక్కడి నుంచి పంపిస్తారు. కాబట్టి మాన్యువల్ అప్గ్రేడ్స్ దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేసి మాట్లాడడం వల్ల మనకు కన్ఫ్యూజ్ వచ్చింది. మన సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్ అప్గ్రేడ్స్, ఇక్కడ మాన్యువల్ అప్గ్రేడ్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎక్కడి నుంచి పేమెంట్ వస్తుంది అనేది పక్కన పెడితే
మన మన కిందన ఎక్కడ ఐడి పడుతున్నా మీకు మీకు ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ప్రతి మీ టీం నుంచి ప్రతి నిమిషం ఒక వ్యక్తి పడ్డాడంటే ప్రతి పైన అందరికీ ఎంతో కొంత అమౌంట్ వచ్చి యాడ్ అవుతుంటుందండి. ఆ అమౌంట్లు ఎంతవరకు యాడ్ అవుతాయంటే మనకి 42 lakhs యూఎస్సిటీ వచ్చినంత వరకు మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. అది రోజుకి 2,000 సంపాదించుకుంటారా, రోజుకి 10,000 సంపాదించుకుంటారా, రోజుకి 1,00,000 సంపాదించుకుంటారా, రోజుకి 10 లక్షలు సంపాదించుకుంటారా, రోజుకి 30 లక్షలు సంపాదించుకుంటారా అనేది మన వర్క్ బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం రూ. 270 జాయిన్ అయిపోయిన తర్వాత మన కింద ప్రతి వాళ్ళు 2 రోజులు వెళ్ళిపోతే రోజు మనకి నాకైతే ఇప్పుడు రోజుకి 10,000 వస్తుందండి. ఈ 2 రోజులు కొద్దిగా తగ్గింది. ఇంతకు ముందు అయితే రోజుకి 15,000 16,000 వచ్చింది నాకు. ఈ 2 రోజులు కొద్దిగా తగ్గి 8,000కి 7,000కి పడింది. కొద్ది మెంబర్స్ జాయినింగ్ తగ్గారు పండగ మనకి ట్రస్ట్ వెళ్ళలేదు. సో నాకు ఎందుకని వస్తుంది, నాకు నా కింద అంత టీం వర్క్ అవుతుంది, ఎక్కడ పడినా నాకు కొంత ఫండ్ జనరేట్ వస్తుంది కాబట్టి నాకు రోజు 10,000 42 కోట్లు నేను ఒకరోజు తీసుకుని నేను లాటరీ టికెట్ కొనలేదు కదండి. నేను ప్యాసివ్ ఇన్కమ్ కోసం రూ. 270తో జాయిన్ అయ్యాను. అది కూడా ఇద్దరు రిఫర్ చేయగానే నా పెట్టుబడి నాకు వచ్చింది. వాళ్ళిద్దరిని రిఫర్ చేయగానే ఒక్కొక్క డాలర్ చెప్పిన నా పెట్టుబడి నాకు ఇస్తారు. వాళ్ళు వాళ్ళు నలుగురు రైజ్ చేసినప్పుడు నాకు $20 $30 ముందు ప్రాఫిట్ వచ్చింది. మీరు ఎవ్వరైనా చూడండి లెవెల్ ఇక్కడ లీడర్ ర్యాంకు డైరెక్టర్ ర్యాంక్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఒక $5 $10 ఎక్సెప్ట్ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ రిస్క్ లేదు. మనం ఎక్కువ ఆలోచించుకుని వర్క్ ఆపేస్తున్నాం. చాలా మంది లీడర్లు మాకు క్లారిటీ లేదంటే ఆపేస్తామంటే అది మీ ఇష్టం. అది మీకు ఎక్కడ కాపితే ఎక్కడైనా మీకు ఇంత ఇంత సేఫ్గా ఎక్కడ డబ్బు వచ్చినా మనం ఎవరు ఆపలేమండి. చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు లైఫ్ లాంగ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అది ఎన్ని రోజుల్లో ఉంటుందంటే మనకి అది ఇప్పుడు రోజుకి మినిమం ఎంత ఫిక్స్ చేసుకుని మనం వర్క్ చేసుకున్నాం అనుకోండి, రోజుకి మీరు 10 డైరెక్టర్లు తెచ్చుకున్నారు అనుకోండి, 10 డైరెక్టర్ అంటే $10 రిఫర్ కమిషన్. మీ కింద నుంచి అందరూ 2 డేస్ చేసుకుంటే మీకు ఇంకొక $50 $60 వేచిపోద్ది. రోజుకి ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ లీస్ట్ ₹1000 నుంచి 30 లక్షల వరకు కూడా 30-40 లక్షల వరకు కూడా ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. దాన్ని మన టీంని బట్టి ఏం వర్క్ చేయకుండా నేను ఇప్పుడు నా క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్న ఐడి నెంబర్తో కూడా చూపిస్తా ఎన్ని ఐడీస్ వాళ్ళ కింద డమ్మీగా ఉన్నాయనేది. మనం వర్క్ చేయకుండా ఇన్కమ్ ఇక్కడ కనబడదండి. ప్రతి వాళ్ళు 2 చేసుకుంటూ ఉండాలి. $42 లక్షల అంటే 40 కోట్లు వచ్చినంత వరకు మనకి ప్యాసివ్ ఇన్కమ్ మన కింద నుంచి జనరేట్ అవుతూనే ఉంటుంది. మనం చేయవలసింది $270తో ఒక వ్యక్తిని మన డౌన్ లేక్లోకి ప్రతి వాళ్ళు ఇద్దరు స్టెప్ని తెచ్చుకుంటూ వెళ్తే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇన్స్టెంట్గా మీకు ఎవరు మాన్యువల్గా విత్డ్రాల్స్ ఇవ్వడం లేదు, మీకు లేకపోతే ఏదో టార్గెట్ లేదు, ఎంతమంది అవుతాయి ఎంత వస్తుంది ఎంతమంది అవ్వాలని కండిషన్ లేదు. ఒక వ్యక్తి వచ్చినా సరే ఆ వ్యక్తి నుంచి ఇన్స్టెంట్గా మనకి వ్యాలెట్కి ఫండ్ వచ్చేస్తుంది. సో ఇది అన్లిమిటెడ్ లెవెల్స్ నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మన 40 కోట్లు మన రెవెన్యూ అయినంత వరకు రోజుకి 5,000 10,000 1,00,000 2,00,000 3,00,000 టీమ్ సైజుని బట్టి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుందండి. సో ఇదండి. సో మన టోటల్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు మన ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మన ర్యాంక్ అసోసియేట్ అండి. సో మనకి 2 యూఎస్డిటీ మన ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వగానే మన ర్యాంక్ బిల్డర్ అయిపోద్దండి. మనకి అది ఎక్కడి నుంచైనా జనరేట్ అవ్వనండి, ఏ లెవెల్ నుంచైనా జనరేట్ అవ్వండి. మీ టోటల్ ఇన్కమ్ రిఫరల్ కమిషన్స్ కాకుండా మీ టోటల్ ఇన్కమ్ 2 యూఎస్డిటీ అయితే మీ ర్యాంక్ బిల్డర్ అయిపోతుంది. మీ టోటల్ ఇన్కమ్ 8 యూఎస్డిటీ అయితే మీ ర్యాంక్ లీడర్ అయిపోతుంది. మీ టోటల్ ఇన్కమ్ 64 యూఎస్డిటీ అయితే మీ ర్యాంక్ డైరెక్టర్ అయిపోతుంది. మీ టోటల్ ఇన్కమ్ 1,024 యూఎస్డిటీ అయితే మీ ర్యాంక్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది. మీ టోటల్ ఇన్కమ్ 32,768 యూఎస్డిటీ అయితే మీ ర్యాంక్ విజనరీ అయిపోతుంది. మీ టోటల్ ఇన్కమ్ ఇది అనుకోండి, అప్పుడు మీ ర్యాంక్ లెజెండ్ అయిపోతుంది. అట్లీస్ట్ విజనరీకి టార్గెట్ చేయండి, 30 లక్షలు వస్తుంది. లెజెండ్ అనేది ఆటోమేటిక్గా మనకి స్పిల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. మన కింద ఈ ఇన్కమ్ వచ్చినంత వరకు మనకి ఎక్కడ కూడా కండిషన్స్ లేవు. మన ర్యాంక్ ఇదై ఉండాలంటే మన కింద వాళ్ళకి అప్పుడే వస్తుంది, మన ర్యాంక్ బిల్డర్ అయితే మన కింద వాళ్ళకి వస్తుంది. అది ఏ కండిషన్స్ లేవండి. మీ కింద ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా ఒక వ్యక్తి జాయిన్ అవ్వడం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ ఇన్కమ్స్ ఈ అమౌంట్స్ వస్తాయో అప్పుడు మీరు ఆ ర్యాంక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతారండి. ఆ ర్యాంక్ వెళ్ళడం వల్ల మనం వచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రతి వ్యక్తికి మన ట్రీలో చెక్ చేయగలిగింది 7 లెవెల్స్ అండి. సో ప్రతి వ్యక్తికి ఈ 7 లెవెల్స్ ఆ ట్రీ మొత్తం కంప్లీట్ అయిందంటే వాళ్ళకి 20 యూఎస్డిటీ అనేది రివార్డ్ ఇస్తున్నామండి. సో మీ ట్రీ చూస్తే మీ ట్రీలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా మీ 7 లెవెల్స్ ఫిల్ అయిపోతే ఇది రివార్డ్ అండి. అదే మీరు డైరెక్టర్ ర్యాంక్ అయ్యి మీకు 50 డైరెక్ట్ ఉంటే మీకు 100 యూఎస్డిటీ రివార్డ్ అండి. లేదంటే 100 యూఎస్డిటీ వర్త్ గోల్డ్ కాయిన్ మీకు రివార్డ్గా ఇస్తారండి, రివార్డ్గా వస్తుంది. సో ఇది డైరెక్టర్ ర్యాంక్ అయ్యే వాళ్ళకి. డైరెక్టర్ ర్యాంక్ అవ్వాలంటే మీ టోటల్ ఇన్కమ్ వచ్చి 64 యూఎస్డిటీ అవ్వాలండి. మీ టోటల్ ఇన్కమ్ 64 యూఎస్డిటీ అయితే మీరు డైరెక్టర్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు వర్క్ చేసి అవ్వగలరండి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అడ్వాన్స్గా లెవెల్ అప్గ్రేడ్ కదా అవ్వదు, వర్క్ చేస్తేనే ఆ ర్యాంక్ వస్తుంది. సో మీరు డైరెక్టర్ అయ్యి మీరు ఒక 50 మందిని డైరెక్ట్ చేసుకుంటే మీకు 100 యూఎస్డిటీ రివార్డ్ వస్తుందండి. అలాగే మీరు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటే మీ టోటల్ ఇన్కమ్ వచ్చి 1,024 యూఎస్డిటీ ఉండాలండి. మీ టోటల్ ఇన్కమ్ 1,024 యూఎస్డిటీ ఉంటే మీకు 900 యూఎస్డిటీ రివార్డ్ వస్తుందండి. లేదంటే iPhone 16 కావాలంటే iPhone 16 ఇస్తామండి. ఈ యూఎస్డిటీ రివార్డ్ ఎందుకు పెట్టామంటే మనకి బంగ్లాదేశ్
మీకు అదర్ కంట్రీస్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ ఐటమ్ మనం షిప్పింగ్ చేయలేము, చాలా రేట్ అయిపోతుంది. సో వాళ్ళకి డైరెక్ట్ యూఎస్డిటీ ఇచ్చేస్తున్నాం. మన లోకల్లో వాళ్ళకి షిప్పింగ్ అది చేయగలుగుతాం, మనం చేయగలుగుతాం కాబట్టి అది ఫిజికల్గా అయినా సరే కలిసేసి వాళ్ళకి చిన్న ఇది మన చిన్న ఫంక్షన్లో పెట్టి ఒక వాళ్ళకి ఇది ఇచ్చి వచ్చండి. సో ఇది లోకల్ వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ పెట్టామండి. ఇంటర్నేషనల్ మెంబర్స్కి యూఎస్డిటీ ఇచ్చేస్తుంటాం. అలాగే విజనరీ ర్యాంక్ వచ్చి మీరు 2 యూఎస్డిటీ. విజనరీ ర్యాంక్ అంటే ఇదండి. విజనరీ ర్యాంక్ అంటే మీ మీ టోటల్ ఇన్కమ్ 32,768 యూఎస్డిటీ ఉండాలండి. ఇన్కమ్ ఓన్లీ టీమ్తోనే వస్తుంది, ఇంక వేరే ఆప్షన్ ఏం లేదండి. ప్రతి వాళ్ళు 2 చేసుకుంటూ అన్లిమిటెడ్ డెప్త్ మీకు వర్క్ అవుతుంటే ఆటోమేటిక్ మీకు వచ్చిన రెవెన్యూ అంతా ఆటోమేటిక్గా మీ రెవెన్యూ బట్టి ఈ ర్యాంక్స్ వచ్చేస్తుంటాయండి. సో విజనరీ ర్యాంక్ వస్తే 10 days దుబాయ్ ట్రిప్ ఉంటుంది. విఐపి ట్రిప్ అంటే వెళ్ళి రావడం, అక్కడ 5 స్టార్ అబోవ్ 5 స్టార్ హోటల్లో స్టే, మీకు అంతా విఐపి లాగా ట్రీట్ చేసి తీసుకొస్తామండి. లేదు మాకు ట్రిప్కి రావాలని లేదు అనుకుంటే, మాకు పాస్పోర్ట్ లేదు, లేదా మీకు ట్రిప్కి రావాలి లేదనుకుంటే మీకు 2 యూఎస్డిటీ రివార్డ్ అనేది ఇచ్చేస్తారండి. అలాగే ఇక్కడ కంప్లీట్ విజనరీ ర్యాంక్ అయ్యి 1000 డైరెక్ట్ ఉంటే మీకు 20,000 కార్ ఫండ్, లేదా మీకు డైరెక్ట్గా మన లోకల్ అయితే తార్ ఎస్సీవీ పర్చేస్ చేసి వద్దనుకుంటే 20 యూఎస్డిటీ మీకు ఫండ్ అనేది రివార్డ్ ఇచ్చేస్తారండి. సో ఇది ప్లాన్. ఈ ప్లాన్స్ ఏంటంటే ఇంకెంతమంది ఏంటి అనేది అన్ని బ్రెయిన్లో నుంచి తీసి ప్రతి వాళ్ళు 2 చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ప్రతి వ్యక్తి నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యి ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. కాబట్టి అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ప్రతి వాళ్ళు ఒకటే స్ట్రెస్ పెట్టుకోండి, అంటే స్ట్రెస్ ఏం లేకుండా ప్రతి వాళ్ళు మన కింద 2 చేయాలనుకుంటే కంటిన్యూ అవ్వండి. లేకపోతే ఈ ప్రాజెక్ట్ని మీరు సక్సెస్ చేసుకోలేరు. మీ కింద జాయిన్ అవుతున్న ప్రతి వ్యక్తి ఇద్దరు తెచ్చుకునే వ్యక్తిని మీరు వేసుకోలేకపోతే 300, 270, 270 రూపాయలతోని ఈ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ చేసుకోలేము సార్. సో మన వెబ్సైట్లోకి వస్తే ఇది వచ్చి మన వెబ్సైట్ అండి. సో ఇప్పుడు వరకు మన కింద జాయిన్ అయ్యి మన టీంలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. 47,046 మెంబర్స్, 24 గంటల్లో 107 మంది జాయిన్ అయ్యారండి. ఇది టోటల్ వచ్చి ఇన్కమింగ్ ప్లస్ జనరల్ జాయిన్ అయింది ప్లస్ పై వాళ్ళకి ఇచ్చింది, మొత్తం ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేసింది, పూల్లోకి వచ్చింది మొత్తం టోటల్ కలిపి 16,867 యూఎస్డిటీ ఈ 16 డేస్లోనే వచ్చింది. మొత్తం ఫండ్ అనేది ట్రాన్సాక్షన్స్ జరిగిందండి. ఇది అంటే జనాలకి వచ్చి కొత్తగా ఇందులో జాయిన్ అవుతున్నారు వాళ్ళు పైకి ఇచ్చేవాళ్ళు అలాగండి. ఇది మన కాంట్రాక్ట్ అడ్రస్ మీరు ఎక్కడే చూసుకోవచ్చండి. కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ క్లిక్ చేస్తే మన కాంట్రాక్ట్ వచ్చి 100% ఆడిటెడ్ కాంట్రాక్ట్ అండి. దీన్ని థర్డ్ పార్టీ ఆడిటింగ్ కంపెనీ ఆడిట్ చేసి దీని తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ ఆడిట్ పేజ్లో దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చి మన వెబ్సైట్ గురించి మన conclusions and US dollar smart contract is for using Binance Smart Chain main network. The US dollar smart contract found no vulnerability. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ స్మార్ట్ కాంట్రాక్ట్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. వనరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే తప్పులు ఏమైనా ఉన్నాయా, బ్యాక్ డోర్స్ ఏమైనా ఉన్నాయా అంటే వచ్చిన ఫండ్స్ని మిస్యూజ్ ఏమైనా అంటే ఫండ్స్ అనేది 100% డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇక్కడ బ్యాక్ డోర్ అనే అవసరం లేదు. 2 స్కామ్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అందులో ఏమైనా తప్పుడు స్క్రిప్ట్లు ఏమైనా పెట్టారా అని చెక్ చేస్తారండి. ఇవి అలాంటివి ఏటి లేవు, ఫౌండ్ నో అని సర్టిఫైడ్ ఇచ్చారండి థర్డ్ పార్టీ. ఇదేనా స్మార్ట్ కాంట్రాక్ట్ నిజంగా వీళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఏదైనా తప్పు అంటే వీళ్ళ మీద మీరు సూయింగ్ ఒక కేసు కూడా వేయొచ్చండి వీళ్ళ మీద. సో అంటే చెప్తున్నాను, అంత వీళ్ళకి అంత రెస్పాన్సిబుల్, ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ని ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చారంటే యాజ్ అ ఆడిటర్స్గా వీళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. సో ఇది చూడండి మొత్తం మన స్టేటస్ మన ఎక్కడ కూడా మన ఒక్కటి కూడా ఒక్క ఎర్రర్ కూడా లేకుండా మన స్మార్ట్ కాంట్రాక్ట్ ఎంత ఇలాగ డిజైన్ చేయబడిందండి. రెండోది ఏంటంటే ఇది మన స్మార్ట్ కాంట్రాక్ట్. ఇందులో స్మార్ట్ కాంట్రాక్ట్ చూస్తే ఎవరైనా ఏదైనా చేంజెస్ చేయాలి, క్రియేటర్గా నేను చేంజెస్ చేయాలంటే ఈ రైట్ కమాండ్లోకి వెళ్ళి ఇక్కడ చేయాలండి. సో నేను ఇక్కడ చేయడానికి ఏం లేదు, ఎవరు వచ్చినా సరే కాంట్రాక్ట్లోకి యూజర్గా జాయిన్ అవ్వడం, ఇందులో జాయిన్ అవ్వడం తప్ప ఇంకే యాక్షన్ లేదండి. విత్డ్రా పెట్టుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, ఏం ఉండవండి. ఎవరు వచ్చినా ఈ కాంట్రాక్ట్లోకి లైఫ్ లాంగ్ ఒక వచ్చింది డైరెక్ట్గా జాయిన్ అవ్వడం తప్పించి ఇక్కడ ఎటువంటి యాక్షన్ చేయలేమండి. సో మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ జాయినింగ్. ఇక్కడ చూడండి ఇప్పుడు 5 నిమిషాల క్రితం ఒక యూజర్ జాయిన్ అయ్యాడు. ఆ యూజర్ ట్రాన్సాక్షన్ హ్యాష్ కొడితే ఆ జాయిన్ అయిన వ్యక్తి ఎవరికి ఫండ్స్ పంపించాడు అనేది క్లియర్గా మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో ఉండిపోతాయి. 2తో జాయిన్ అయ్యాడు, $1 రిఫరల్ కమిషన్ వెళ్ళిపోయింది. అలాగా మొత్తం ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాడు, అప్లైన్ నుంచి డౌన్లైన్ నుంచి అప్లైన్కి ఎంత
వాళ్ళ అడ్రస్లతో కూడా చూస్తే ఇప్పుడు అతను ఎవరి కింద జాయిన్ అయ్యాడు కూడా చెప్పవచ్చు. ఇప్పుడు 0.05 ఇక్కడ ఇతను ఎవరికో పంపించాడు, ఈ అడ్రస్ పంపించాడు 0.05. సో ఈ అడ్రస్ ఎవరిదనేది చూస్తే మనకి అతని ఐడి ఏంటనేది తెలిసిపోతుంది. సో స్మార్ట్ కాంట్రాక్ట్లోకి వెళ్ళి రీడ్ కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఆ వ్యక్తి ఐడి తీస్తే ఆ వ్యక్తి ఐడి వచ్చి 3756 అండి. ఇప్పుడు ఈ 3756 కింద ఆ కొత్త ఐడి జాయిన్ అయింది. మనకి డాష్ బోర్డ్లోకి వెళ్ళి త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ 3756 లేటెస్ట్ ఐడి ఏంటండి మన దాంట్లో? లేటెస్ట్ ఐడి చూస్తే 5 minutes లాస్ట్ ఐడి చూద్దాం. 4747 అండి లాస్ట్ ఐడి. 4747 కానీ 4776 కానీ అయి ఉండొచ్చు. 47 4746 అండి. సో 4746 జాయిన్ అయ్యి ఆ పైన ఉన్న వాళ్ళందరికీ ఇతనికి 0.45 పంపించాడు, ఇతనికి 0.45 పంపించాడు, సెకండ్ లెవెల్ ఉన్నాడు కాబట్టి అలాగే ఇతని పైన ఉన్న వాళ్ళందరికీ అమౌంట్స్ అలాగే వెళ్ళిపోతుంది. ప్రతి వాళ్ళకి ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అలా చెక్ చేసుకోవచ్చు. ఈ 7 transactions ఎవరికి వెళ్ళాయి అనేది కూడా క్లియర్గా ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఆ వ్యక్తి జాయిన్ అయినప్పుడు ఎవరికి పంపించాడు అనేది క్లియర్గా ఇక్కడ కాంట్రాక్ట్లో చెక్ చేసుకోవచ్చు అండి. మీరు ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి ప్రతిదీ స్మార్ట్ కాంట్రాక్ట్లో నోట్ రికార్డ్ అవుతుంది. మనం ఏం దాయేసి ఇక్కడ 5 minutes క్రితం జాయిన్ అయిన వ్యక్తి ఇలా చూపించి అతని ఐడి నెంబర్ కూడా ఏంటో చెప్పవచ్చండి మనం. సో ఇవి ట్రాన్సాక్షన్ ఒకటి $1 రాగానే $2 రాగానే ఈ విధంగా మొత్తం అందరికీ కింద నుంచి మీద వరకు ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి జాయిన్ అవగానే పైన ఉన్న టోటల్ 7 levelsకి ఆటోమేటిక్గా ఎంతో కొంత పేమెంట్ పంపించేస్తుంటాడండి. సో ఇంత ఇంత జెన్యున్గా ఎంత ఓపెన్గా మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. ఇందులో దాయడానికి కానీ దోచేసుకోవడానికి కానీ ఏమీ లేదండి. లీడర్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. సో ఇదండి ప్లాన్. ఈ ప్లాన్ సక్సెస్ ఎప్పుడంటే ప్రతి వాళ్ళు సింపుల్గా ఇది ఫాలో అయిపోతే చెప్పినట్టుగా సింపుల్ మీరు మీ కింద ఉన్నారు ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా, ఎటువంటి బర్డన్స్ పెట్టుకోకుండా. ఒక్క నిమిషం, ఇది కాదు, ఒక్క నిమిషం. ఇది ప్రతి వాళ్ళు ఇదే మైండ్లో పెట్టుకోండి. దీనికి మనకి పెద్ద పెద్ద నెట్వర్క్ లీడర్స్ అవసరం లేదండి. అందరూ చాలా మంది సార్ అతను చాలా పెద్ద నెట్వర్క్ లీడర్, అతనితో మాట్లాడండి, అతనితో ఎవరితో మాట్లాడినా దీనికి పెద్ద నెట్వర్క్ లీడర్స్ అవసరం లేదు సార్. అందుకే నేను అందరినీ జాయిన్ అయిన అతను లీడర్ అని అంటున్నాను. మీరు ఇద్దరు తెస్తే మీరు లీడర్ సార్, మీరే పెద్ద నెట్వర్క్ లీడర్. ప్రతి వాళ్ళు ఇద్దరు తెచ్చుకోగలిగితే వాళ్ళే పెద్ద నెట్వర్క్ లీడర్. సో ప్రతి వాళ్ళకి మీ కింద జాయిన్ ఈ 1-2 జాయిన్ అయినప్పుడు వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళకి అడిగి బలవంతంగా వాళ్ళు $2 రావడం వల్ల మీకు ఒక $90 వస్తుందండి తప్ప. వాళ్ళు పని చేయకపోతే మీ 42 కోట్ల ఎర్నింగ్ డ్రీమ్ అనేది కిల్ చేసేస్తారు. ఐడి టైం తీసుకోండి. వేసే వ్యక్తికి 100% మీరు చెప్పింది అర్థమైందా లేదా, అతను ఇద్దరిని తెచ్చుకోగలరా, ఆ ఇద్దరిని తెచ్చుకోగలరా, సింపుల్గా. అప్పుడు మీరు పెద్ద స్ట్రెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పెద్ద స్ట్రెస్ ఉండదండి. అర్థం చేసుకుంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. సో ఇది ప్లాన్స్ ఇంత సింపుల్గా మనం పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు ప్లాన్ ప్రకారంగా అందరూ వర్క్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఇంకోటి మీకు డాష్ బోర్డ్ గురించి కూడా చెప్పేస్తానండి. ఒక నిమిషం.
డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేస్తా. కనబడుతుంది స్క్రీన్ అండి. ఇది డాష్ బోర్డ్ ఎలా ఉంటుందండి మీది. ఇది మన ఐడి నెంబర్ 1 ఉంటుంది. సో ఇది మన టోటల్ ఎర్నింగ్ వస్తుంది. ఈ 945 అనేది మన రిఫరల్ కమిషన్ ప్లస్ లెవెల్ కమిషన్ కలిపి ఇక్కడ మీ కరెంట్ లెవెల్ అని ఉంటుంది. ఎర్నింగ్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ అంటే ఇక్కడ ఈ ఎర్నింగ్స్ వచ్చి ఇప్పుడు సపోజ్ మీ ర్యాంక్ లీడర్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీ ఇన్కమ్ చూపిస్తుంది అనుకోండి. ఈ ఇన్కమ్ వచ్చి డైరెక్టర్ ఇన్కమ్ అండి. అంటే ఇక్కడ మీకు 30 చూపిస్తుంది అంటే ఇంకో 34 వస్తే మీ ర్యాంక్ డైరెక్టర్ అయిపోతుంది. అక్కడ మీ ర్యాంక్ ఇక్కడ డైరెక్టర్ చూపించింది అనుకోండి. అంటే మీకు ఈ ఇన్కమ్ ఈ ఇన్కమ్ ఈ ఇన్కమ్ అయిపోయినట్టుగా. ఇక్కడ ర్యాంక్ డైరెక్టర్ ఉందంటే ఈ 3 ఇన్కమ్స్ అయిపోయినట్టుగా. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇన్కమ్ ఇక్కడ చూపిస్తుంటుంది. మీకు పార్షియల్ ఇన్కమ్ చూపిస్తుంటుంది. ఒకసారి 1024 అయిపోగానే మీ ర్యాంక్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది. అప్పుడు మీకు విజనరీ ఇన్కమ్ వస్తుంటుందండి. సో అలాగే అన్లిమిటెడ్ మెంబర్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంటుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది సంబంధం లేదు. ఈ టోటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ర్యాంక్ అనేది మీకు అప్గ్రేడ్ అయిపోతుంటుందండి. ఆ ఇన్కమ్ ఏ లెవెల్ నుంచి వచ్చింది అనేది కూడా ఇక్కడ అవసరం లేదు. ఈ $8 మీకు టోటల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చినా మీ టోటల్ ఇన్కమ్ 8 అవ్వగానే మీరు లీడర్ అయిపోతారు. మీ టోటల్ ఇన్కమ్ 64 అవగానే మీరు డైరెక్టర్ అయిపోతారు. మీ టోటల్ ఇన్కమ్ ఎగ్జిక్యూటివ్ అయ్యగానే మీరు ఇక్కడ ఇది తప్ప ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ ర్యాంక్లో ఉన్నాం మనకి ఎంత వస్తుంది అనేది. 2 నెట్వర్క్లోకి వెళ్తే నెట్వర్క్లో మీ 7 లెవెల్స్లో మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారా లేదా అని చూపిస్తుంది. టోటల్ 254 మెంబర్స్ ఉండాలి. 254 మెంబర్స్ అయిపోతే మీ 7 లెవెల్స్ కంప్లీట్ అయిపోయినట్టే. దానికి రివార్డ్కి ఎలిజిబుల్. సో తగ్గింది. ఇక్కడ ట్రీ గురించి పెద్దగా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ప్రతి వాళ్ళు 2 చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటుందండి. సో ఇది ఈరోజు క్లాస్ అండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను వాళ్ళకి మీరు లైక్ క్వశ్చన్స్ ఉన్నా లేదా ప్లాట్ఫామ్ గురించి మీకు ఏదో అర్థమైందో అది చెప్పాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. శ్రేయస్ గారు, రమేష్ గారు. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్ వస్తుందా సార్? వస్తుంది, చేసుకోండి. సార్ ఏపీ తెలంగాణ ప్రజలకు స్వాగతం సుస్వాగతం. యుఎస్డిటి డోనర్ లో స్వాగతం సుస్వాగతం సార్. ఇందులో అంటే డౌట్స్ ఏం లేవు సార్. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఇంత కరెక్ట్ గా మీరు ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ డౌట్ అనేది ఇక అది అసాధ్యం. ఎందుకంటే ఎవరైనా ఒక ఇద్దరిని తీసుకురావాలి తప్పించి దీనిలో పెద్దగా ప్లానింగ్ కూడా డౌట్స్ కూడా అవసరం లేదనుకుని నా అభిప్రాయం సార్. అంతేగాని పెద్దగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ లీడర్స్ కానివ్వండి, నార్మల్ వ్యక్తి కానివ్వండి, ఎవరైనా ఒక 250 రూపీస్ తోని ఒక 270 రూపీస్ తోని ఎవరైతే తెచ్చారో వాళ్ళకు 100% ఫ్యూచర్ ఉంటుంది సార్. ఎందుకంటే రాబోయే 100 సంవత్సరాల జీవితం మొత్తం క్రిప్టో మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను క్రిప్టో చేస్తున్నాను. అందుకోసమే తర్వాత మాట్లాడదు. నాకు హిందీ మీటింగ్ ఉంది. కొద్ది క్లుప్తంగా క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ అండి. లీలా కుమార్ గారు అడగండి సార్. లీలా కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. లీలా కుమార్ గారు మీరు కింద స్పీకర్ మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అయిపోద్దండి. సార్ నమస్తే సార్. అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు సార్, నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం హ్యాండ్ రైజ్ చేశాను సార్. అడగండి. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఒక 4 days అయింది సార్. నాకు ఒక 30 members టీం వచ్చారు. అయితే నేను డైరెక్ట్ రిఫరల్ ఇవ్వటం వల్ల అతని నుంచి వచ్చే అంటే అప్గ్రేడ్ అయిన ప్రతిసారి వచ్చే ఇన్కమ్ ఏది ఉందో అది నాకు వస్తుందా, లేకపోతే 7 level కి ఆ 50% లెవెల్స్ ఏం లేవు సార్. మీ కింద ఎంత మంది జాయిన్ అవుతారు మీరు డైరెక్ట్ చేసుకుంటే మీకు $1 అనేది ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. అవును, ఓకే, అది ఓకే. లెవెల్ ఇన్కమ్ మీకు అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఆ లెవెల్స్ లో ఆ వ్యక్తి జాయిన్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మన వ్యాలెట్ కి ఇన్స్టెంట్ గా అన్లిమిటెడ్ డెప్త్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చేస్తుంటదండి.
సో ఇక్కడ ఎక్కడ ఏ వ్యక్తి ఇక్కడ ఆ వ్యక్తి అప్గ్రేడ్ అయినప్పుడు అలా ఏం ఉండదండి. ఇక్కడ వ్యక్తి జాయిన్ అయితే మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ అప్గ్రేడ్ సిస్టమ్ అనేది లేదండి ఇక్కడ. ఓకే, అతను అతను జాయిన్ మన అయినప్పుడు కింద $1 వ్యక్తి వస్తుంది. జాయిన్ అయితే సో ఆటోమేటిక్ గా పైనున్న 7 మెంబర్స్ కి 2 లెవెల్స్ దాటి ప్రతి పైనున్న 7 మెంబర్స్ కి ఆటోమేటిక్ ఫండ్స్ వెళ్ళిపోద్దండి. కంప్లీట్ ఆటో డిస్ట్రిబ్యూషన్. ఆ వ్యక్తి అప్గ్రేడ్ అయితేనే ఆ వ్యక్తి ఏదైనా యాక్షన్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్ ఇక్కడ లేదండి. సెకండ్ లెవెల్ సెకండ్ ప్రమోషన్ వెళ్ళను, థర్డ్ ప్రమోషన్ వెళ్ళినప్పుడు అతనికి అది ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటాయండి ర్యాంకులు. మీకు అందుకే అవన్నీ తీస్తాం. మీ ఇన్కమ్ బట్టి మీరు ర్యాంకులకు వెళ్ళిపోతుంటారు. మీ కింద వాళ్ళ ర్యాంకుతో మీ ఇన్కమ్ సంబంధం లేదండి. మీ కింద మీ ర్యాంకుతో కింద వాళ్ళ ర్యాంకుతో ఇన్కమ్ కి సంబంధం లేదు. మీ డౌన్ లైన్ లో ఎక్కడ మెంబర్స్ అయినా అన్లిమిటెడ్ డెప్త్ నుంచి మీకు 42 కోట్లు 40 కోట్లు వచ్చినంత వరకు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటదండి. అట్లని కాదు సార్, నాకు నా యొక్క ఆలోచన ఏంటంటే అనేది తీసేయండి సార్. ఇక్కడ టీ స్ట్రక్చర్ అందుకే మనం ఈ రోజు ప్లాన్ లో కూడా తీస్తాం. మీకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి నుంచి మీకు డబ్బులు వస్తుంటాయి. ఆ లెవెల్స్ నుంచి మీకు థర్డ్ లెవెల్ ఎంతమంది జాయిన్ అయితే అంతమంది నుంచి డబ్బులు వస్తాయి. 6th లెవెల్ ఎంతమంది జాయిన్ అయితే అంతమంది నుంచి డబ్బులు వస్తాయి. 9th లెవెల్ ఎంతమంది అయితే అంతమంది నుంచి డబ్బులు వస్తుంటాయి. అలాగే అన్లిమిటెడ్ డెప్త్ ప్రతి 2 లెవెల్ దాటి జాయిన్ అవుతున్న ప్రతి మనిషికి మనకు డబ్బులు వస్తూనే ఉంటాయండి. ఓకే సార్. ఓకే సార్. భవానీ శంకర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇది నాకు $11 వచ్చినాయి సార్ నాకు ఓవరాల్ గా. ఓకే. బట్ నాది అది ఇంకా సేమ్ బిల్డర్ అనేది చూపిస్తుంది. ఏంటంటే ర్యాంక్ మారాలి కదండి, లీడర్ ర్యాంక్ రావాలి కదా. 11 అనేది మీకు రిఫరల్ కమిషన్ ద్వారా వచ్చిందా, టీమ్ ఇన్కమ్ నుంచి వచ్చిందండి? 2 వచ్చినాయండి నాకు, రిఫరల్ ప్లస్ టీమ్ నుంచి వచ్చినాయండి. టీమ్ ఇన్కమ్ మీ డాష్ బోర్డ్ లోని కరెంట్ ఇన్కమ్ ఫ్రమ్ కరెంట్ ఇన్కమ్ ఎంత ఉందండి? ఎర్నింగ్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ $5 ఉందండి. అది 8 అవ్వాలండి. ఓకే అర్థం, అండర్స్టాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంఆర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇందులో మనకి ఓన్ స్పాన్సర్ నాది ఒకటైనా ఉండాలి అనేది ఏం ఏ కండిషన్ కండిషన్ లేదు సార్, కానీ ప్రతి వాళ్ళకి 2 చైల్డ్ ఉండాలి సార్. అది చైల్డ్ ఉండాలనేది మనం సిస్టమ్ డెవలప్ అవడం కోసం అనుకుంటున్నాం తప్ప అంతే తప్ప కండిషన్ ఏం లేదండి. కండిషన్ ఏం లేదు. అంటే ఒక లక్కీ పర్సన్ మంచి లీడర్ కింద పడి వాడి కింద 2 మంచి లీడర్లు వస్తే లక్కీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మీరు ఆ ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి చెప్పారు కదా, ఈ 1 కింద 2 అనేది స్క్రీన్ ఒకసారి ఓపెన్ చేయడం. గుడ్ నైట్ తెప్పిస్తే అయిపోయినట్టు సార్. ఇంకా ఇప్పుడు నాకు హిందీ మీటింగ్ ఉంది సార్. మళ్ళీ రేపు ఒక సెకండ్ నాకేం లేదు దాంట్లో. ఏం చూపించాలండి? అదే ఇద్దరు డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మీరు చెప్పారు కదా లెఫ్ట్ వెళ్తాయని. స్పిల్ ఓవర్ అండి. స్పిల్ ఓవర్ చూపిస్తాను సార్. కనబడుతుందండి? ఓకే. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ నేను అనుకుంటే నేను ఏం చేయలేదు అనుకుంటే బీసీ అనేది నా పైన వాడు చేస్తే వచ్చేస్తుందా? వచ్చేస్తుందండి. తర్వాత సి తర్వాత డిఈఎఫ్జి ఆటోమేటిక్ మొత్తం లైన్ మొత్తం జీ రాదండి. అంటే ఏ చేస్తే మీరు బి అనుకోండి సపోజ్. నేను బి. ఓకే. ఏ వర్క్ చేస్తుంటే డిఈ, ఆ తర్వాత జిఎఫ్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ డిఈ కిందకి వస్తుందండి. డిఈ జిహెచ్ కూడా, జి కూడానా? మొత్తం ఈ లెవెల్ అంతా ఫిల్ అయిన తర్వాత కింద లెవెల్కి వస్తుంది. ఏ వర్క్ చేసింది ఈ లెవెల్ అంతా ఫిల్ అయిన తర్వాత కింద లెవెల్కి వస్తుందండి. ఓకే. బి కిందకే డౌన్ బి సికి టచ్ అవ్వదు. సి లైన్ సి అదేనండి. ఫస్ట్ ఏ వర్క్ చేస్తే ముందు బి వస్తుంది, తర్వాత సి వస్తుంది. అవును. బీసీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అనుకోండి, డి వస్తుంది. డి ఫిల్ అయిపోతే ఈ వస్తుంది. ఈ ఫిల్ అయిపోతే జి వస్తుంది. జి అదే మొత్తం. ఓకే. టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ అండి. మొత్తం ఫుల్ అయితే వెళ్తుంది. అదే మీరు బి వర్క్ చేస్తుంది అనుకోండి, మీ కిందకి ఇస్తారు. ఈ సి కేస్ రారు. ఓకే. బి వర్క్ చేస్తే డి ఇస్తుంది, ఈ ఇస్తుంది. ఈ ఫిల్ అయిపోతే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇటు వెళ్దాం, ఇక్కడికి వచ్చేస్తుంది. దాని కిందకి వెళ్తుంది అంతే. ఎవరి వరకు వాళ్ళ కిందకి వెళ్తుంటదండి, పక్కకి వెళ్దాం. వాళ్ళ కిందన లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్ అండి. అది సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ నైట్ అండి. అటెండ్ అయినందుకు ప్లాన్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు ఇదే 8 o'clock అండి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్ సార్.